అమ్మ నాన్న యేసు ఎరగని తల్లిదండ్రులు ఉంటే, ఒకవేళ యేసు ప్రభు ఎరిగిన తల్లిదండ్రులైనా యేసు ప్రభు ఎరగని అబ్బాయిని ఎరగని అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన అంటే ఏం చేయాలి? అయ్యో మమ్మీ డాడీకి లోబడమని చెప్పారు కదా అని చెప్పి లోబడి వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మీరు దేవునితో మీకు పాత్ర లేదు. చాలామంది అమ్మ చెప్పాడు, నాన్న చెప్పారు, వాళ్ళు పస్తులు ఉన్నారు, స్ట్రైకులు చేశారు, చచ్చిపోతానని బెదిరించారని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ జీవితంలో యేసు లేకుండా వెళ్ళిపోయిందండి. యేసు లేకుండా పోయింది. ఆ బుట్ట పెట్టుకొని దేవుని మందిరాన్ని మానేసి దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ వాళ్ళు పొడిచే పొడుపులన్నిటికీ దెబ్బలన్నిటినీ తింటూ ఎంతో ఘోరమైన బాధని భరిస్తున్నారు. కాబట్టి మనము తల్లిదండ్రులకి లోబడాలా, దేవుడికి లోబడాలంటే దేవునికి మొట్టమొదటిసారిగా లోబడాలి, ఆ తర్వాత తల్లిదండ్రులకి మనము లోబడాలి. అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడి విధేయత కలిగి ఉండండి. విధేయత కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. పెళ్ళయ్యే వరకు మీరు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులు లోబడాలి. పెళ్ళి అయిన తర్వాత భర్త భార్యకి లోబడాలి, భార్య భర్తకి లోబడమని బైబిల్ గ్రంథము చెప్తుందండి.